స్టాక్ మార్కెట్ బేసిక్స్ టు అడ్వాన్స్ డే 41. వాట్ ఈజ్ ఇండికేటర్? ఏదైతే టూల్ ని చార్ట్ లో ప్లాట్ చేసామో ఎక్స్టర్నల్ గా దాన్ని ఇండికేటర్ అంటాం. చాలా మంది బిగినర్స్ కి తెలియని విషయం ఏంటంటే ఇండికేటర్స్ అనేవి ప్రీవియస్ డే క్యాండిల్స్ చార్ట్ ప్యాటర్న్స్ మరియు ప్రైస్ బట్టి మనకు బై సెల్ సిగ్నల్స్ ఇస్తూ ఉంటాయి. వీటితో డబ్బులు సంపాదించొచ్చని బిగినర్స్ అనే వాళ్ళు బై సెల్ ఎక్కడ కనిపించినా సరే బ్లైండ్ గా ఎంట్రీ అవుతూ ఉంటారు. ఇండికేటర్స్ కూడా చార్ట్ ని రీడ్ చేసే చెప్తాయి ఎక్కడ బై చేయాలో ఎక్కడ సెల్ చేయాలో అని. కానీ అంత యాక్యురేట్ గా ఉండదు. అక్కడ మనము లాస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ రోజు మనము ఇండికేటర్ ని చార్ట్ కి ఎలా అప్లై చేయాలో తెలుసుకుందాం. ముందుగా మనము ఇండికేటర్స్ లోకి వెళ్ళి సింపుల్ మూవింగ్ యావరేజ్ అని టైప్ చేయాలి. ఇక్కడ మనం క్లిక్ చేస్తే చార్ట్ కి ఇది ఇండికేటర్ అనేది అప్లై అవుతుంది. చార్ట్ లో ఇలా ఫ్లాట్ అవుతుంది అనమాట. దీన్నే ఇండికేటర్ అంటారు. రెగ్యులర్ గా చాలా మంది యూజ్ చేసే కొన్ని ఇండికేటర్లు ఉంటాయి. అవే సింపుల్ మూవింగ్ యావరేజ్ అని, RSI అని, పైవట్ పాయింట్ అని. వీటి గురించి రాబోయే రోజుల్లో తెలుసుకుందాం. స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.